హలో హాయ్ అండి. ఒరే మామ యూట్యూబ్ ఛానల్లో ఇంతవరకు వస్తున్న అన్ని విషయాలు మీరు చూసి ఆనందించి మమ్మల్ని ఆదరించడానికి చాలా ధన్యవాదాలు. అలాగే రాబోయే రోజుల్లో కూడా మేము మరిన్ని మంచి విషయాల్ని సమాజానికి ముఖ్యంగా ఉపయోగపడే ఆహ్లాదకరమైన ఆనందకరమైన విషయాల్ని మాత్రమే మీకు అందజేస్తాం. మీరు ఎప్పట్లాగే మమ్మల్ని ఆదరిస్తూ ఆనందిస్తూ మాకు మరింత ప్రోత్సాహాన్ని మీరు అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కోరుకుంటూ ఒరే మామ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు మరింత ప్రోత్సాహాన్ని అందించండి. థ్యాంక్ యూ. రాఘవయ్య గారు, ఏమండి రాఘవయ్య గారు, ఏమండి రాఘవయ్య గారు. ఏం సత్యం, ఏమైంది? ఏమైంది అంటారేటండి? కొడుకుని కాసి ఊరి మీద వదిలేశారు. వాడేమో పేకలోతులు తాగి ఆడపిల్లల్ని చిన్నపిల్లల్ని కొడుతూనే ఉన్నాడు. మీరు మాత్రం ఇంట్లో కూర్చొని రామాయణం విన్నాండి మనస్ఫూర్తిగా. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నా అంటారేటండి? గొప్ప కొడుకుని కన్నారండి, చాలు ఈ జన్మకి. సత్యం, హద్దులు దాటి మాట్లాడుతున్నావు. ఓ దీనికే తక్కువ లేదులేండి. జాగ్రత్తగా మాట్లాడు. ఆ జాగ్రత్త ఏదో మీ కొడుకు చెప్పుకోండి. నా కొడుక్కి జాగ్రత్త చెప్పాల్సిన పనే వచ్చింది. అసలు వాడు ఏం చేశాడు? ఓ ఏం చేశాడా? ఒకసారి వీధిలోకి వెళ్ళి మీరే చూడండి, ఏం చేశాడో మీకే అర్థమవుతుంది. నీ కొడుక్కి జాగ్రత్త చెప్పుకున్నావా? సరే సరే, అదే మేం జాగ్రత్త చెప్పవలసి చేస్తే వేరే విధంగా ఉంటుంది. ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావు? పేకల్లో తాగినట్టున్నావు. ఊర్లో జనాలు అన్నదానికి నువ్వు చేసిన కరెక్ట్గా సరిపోతున్నది. నేనెక్కడ తాగి వచ్చాను నాన్న? చూస్తేనే అర్థమవుతున్నదిరా నువ్వు తాగొచ్చలే తెలియడానికి. ఇలాంటి కొడుకున్నందుకు చావాలో బతకాలో కూడా అర్థం కావటం లేదురా. నా జీవితం మీద నాకే విరక్తి కలిగించినట్టు చేస్తున్నారు నువ్వు. అసలు ఏం చేశాను నాన్న అలా మాట్లాడుతున్నారు? మరి ఎలా మాట్లాడు నేను చూసి? ఛీ! నీలాంటి కొడుకుని కన్నందుకు ఈ సమాజానికి ఏ సమాధానం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. చీ, సమాజం 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 ఏమిచ్చిందా సమాజం? అమ్మని చెల్లిని తీసుకెళ్ళిపోయింది, ఏం చేయగలగాం? పిచ్చివాడు, సమాజం మనకేమిచ్చిందని ముఖ్యం కాదురా, మనం సమాజానికి ఏమి ఇచ్చేవాడు ముఖ్యం. నాన్న
ఈ సమాజంలో ఏం కోల్పోయాను, ఇప్పటికీ ఎంత బాధపడుతున్నానో నాకు మాత్రమే తెలుసు నాన్న. ఈ సమాజంలో ఇదేం కోల్పోయారా? ఏం కోల్పోయానా? ఏం కోల్పోయారా? నాకు కూడా చెప్పని విషయాలు ఏమైనా ఉన్నాయా? ఏం చెప్పమంటావు నాన్న? చెప్పురా, పర్వాలేదు, నాతో చెప్పు. సమాజం సమాజం అంటున్నావే. నవమాసాలు మోసి నన్ను చిన్నప్పటి నుంచి అల్లరి ముద్దుగా పెంచుకున్న నా తల్లిని నా నుంచి దూరం చేసింది ఈ సమాజం. సర్లే, నా తల్లి పోయింది కదని నా చెల్లిని నా గోరుముద్దులతో అల్లరి ముద్దుగా ఇంత దాన్ని చేశారు నాన్న. కానీ దాన్ని కూడా ఈ సమాజం నా నుంచి దూరం చేసిందన్న. ఈ సమాజానికి ఏమివ్వాలన్న? ఒరే, ఎవరి విధిరాత వాళ్ళదురా, దీనికే నువ్వు బాధపడితే ఎలారా? నీకు అర్థం కావట్లేదు నాన్న. అరే సీన్, ఒకప్పుడు ఏం చదివాడే నీ కొడుకు వెళ్ళిపోతాయి జనం, కానీ ఇప్పుడు ఏ కొడుకులు కన్నావయ్యా అనే స్థాయికి దిగజారిపోయాడు నువ్వు. నాన్న, మీకు చెప్పింది అర్థం కావట్లేదు అన్న. నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి దూరమైంది నాన్న. ఎందుకు దూరమైందిరా? కేవలం నాకు ఉద్యోగం లేదనే నాన్న. అప్పుడు తెలియదు నాన్న దానికి ఉద్యోగం లేదని. కేవలం ఇలాంటి అమ్మాయిల వల్లే నాలాంటి కుర్రవాళ్ళు పిచ్చెక్కి రోడ్ల మీద తిరుగుతున్నారు నాన్న. ఇంకా ఇలాంటి సమాజానికి అలాంటి కుర్రవాళ్ళు ఏమిస్తారు నాన్న? ఒరే, నీ తెలివితేటకి ఇవి సరిపోవురా? నువ్వు ఎంత బాగా చదివి చాలా బాగుపడతావు అనుకున్నాను, కానీ ఇలా దిగజారిపోతావు నేను అనుకోలేదా, నా కళ్ళలో కూడా అనుకోలేదా. ఒరే, ఎవరి విధిరాత వాళ్ళదురా, దీనికే నువ్వు ఇలా బాధపడితే ఎలారా? నీ తెలివితేటకి ఇవి సరిపోవురా? నాన్న, నేను బాగానే చదివాను నాన్న, ఇంటర్వ్యూకి కూడా వెళ్ళాను నాన్న. కానీ ఏమైందో తెలుసా? ఏమైందిరా? నాకంటే ఎక్కువ వయసు ఉందని వాడికి ఇచ్చేసారు నా జాబ్. ఇంక నేను ఏం చేయగలను నాన్న? రేసి, ఈ మాత్రం నువ్వు ఇలా ఏమిటి? నేను జీవితంలో ఎన్నో ఒడిదుడుకు కట్టుకొని నిలబడ్డాను. కట్టుకున్న భార్య పోయింది, కడుపులో పుట్టిన కుమార్తెను పోగొట్టుకున్నాను, అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, నీలో నా భవిష్యత్తు చూసుకున్నాను. ఇంకా నువ్వు కూడా ఇలా అయితే నేనేమవ్వాలి? నాన్న, ఇన్ని రోజులు అంతగా దాచాను నాన్న. నువ్వు బాధపడుతున్నావు. అరే శ్రేణు, ఈ రోజు నుంచి తాగుడు మానేసి సమాజంలో తలెత్తుకునే విధంగా జీవించరా. ఏ 10 మంది అయితే మనల్ని అవమానించి చీకొట్టారో ఆ 10 మంది చేతే రాబోయే రోజుల్లో నువ్వు శభాషులు చప్పటి వచ్చే స్థాయికి ఎదుగుతావు, గెలిచి తీరుతావు నమ్మకం నాకు ఇద్దరు. నీలాంటి కుర్రవాళ్ళు చిన్న చిన్న వాటికి కుంగిపోయి అనుకున్న లక్ష్యాన్ని చేజార్చుకొని చాలా బాధపడుతున్నారు. కానీ పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఇలాంటి వాటిన్నింటినీ పక్కన పెట్టి ఎంత దూరాలను వెళ్తే పట్టుదలతో సాధించి ఈ సమాజానికి మంచి పౌరులుగా రండి. ఇదే నేను ఈ సమాజానికి ఇచ్చే వాగ్దానం. నాన్న, నేను ఎంతవరకు చేసిన తప్పులను భరించావు. ఇక నుంచి నీ మాటకు విలువిచ్చి ఈ ఊరి నుంచి వెళ్ళిపోతున్నాను. ఉద్యోగం సంపాదించిన తర్వాతే తిరిగి వస్తాను.